ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఈసారి రికార్డు స్థాయిలో 1355 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని క్రిక్ బజ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే ఈ వన్డే మినీ ఆక్షన్ కోసం భారత, విదేశీ ఆటగాళ్ల భారీ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఇండియా తరపున మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, శివం మావి, నవదీప్ సైన్, ఉమేష్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, కేతన్ సరికాయ, కుల్దీప్ సేన్, పృథ్వీ షా వంటి పేర్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా నుంచి భారీగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. కెమెరూన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్లు వేలంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు వివాహం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చని తెలిసిన జోష్ ఇంగ్లీష్ కూడా వేలానికి రిజిస్టర్ అయ్యాడు. ఇంగ్లాండ్ నుంచి జానీ బెయిర్స్టో, జెమీ స్మిత్, న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, శ్రీలంక నుంచి హసరంగా, పతి రాణా, తీక్షణ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముజీబ్, నవీన్ ఉల్ హక్ వంటి వారు కూడా జాబితాలో ఉన్నారు. ఐపీఎల్ వేలం రిజిస్ట్రేషన్ లిస్టులో మొత్తం 14 దేశాల నుంచి ప్లేయర్లున్నారు. ఆసక్తికరంగా మలేషియా ఆటగాడు విరన్దీప్ సింగ్ కూడా 30 లక్షల బేస్ ప్రైస్తో వేలానికి నమోదయ్యాడు. అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి 237.55 కోట్లు ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ వద్ద భారీ పర్స్ ఉంది. నవంబర్ 15న రిటెన్షన్ ముగిశాక 10 ఐపీఎల్ టీంల వద్ద మొత్తం 237.55 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా 64.30 కోట్లు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.40 కోట్లున్నాయి. మొత్తం 77 స్లాట్లు, అందులో 31 విదేశీ స్లాట్లు వేలంలో ఖాళీగా ఉన్నాయి.